ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని కూనియడమే. పట్టపగల నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుండే రేవంత్ రెడ్డికి తలా తోక లేదు. నిర్ణయాలు ఎట్లా పడితే అట్లా తీసుకుంటుండు. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన అంటూ కుంటుపడింది. 6 హామీలు అడ్డమైనటువంటి అడ్డగోలు 6 హామీలను ప్రజలను ఎత్తిన పెట్టి ఇవాళ దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన పోలేదు. బస్సు ఫేర్లేమో అడ్డదిడ్డంగా పెంచుతున్నాడు. ఒక దిక్కు 2,20,000 కోట్లు అప్పు చేసి 22 నెలల్లో ఈడబెట్టినట్టు నాకు అర్థమవుతలేదు. ఒక్క పని చేయలేదు, ఒక్క స్కీమ్ పెట్టలేదు, ఒక ప్రోగ్రామ్ చేయలేదు. మళ్ళీ పేద ప్రజల మీద ఇలా నడ్డి విరిచేటట్టు వాళ్ళ మీద ఈ ఫేర్లు పెంచడం, బస్ ఫేర్లు పెంచడం ఎంతవరకు సమంజసం? ఇలా అప్పు తీసుకొచ్చిన పైసలు ఏడమైనాయి. ఒక్క నిమిషం అప్పులు తీసుకొచ్చిన పైసలు ఏడమైనాయి. నెలకి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. నిన్నయాక మొన్న చూసినాము 3,500 కోట్లతోని ఆ భూములు తెగనమ్మిండి, హైదరాబాద్ భూముల్ని. ఇలా హైదరాబాద్ రోడ్ల దుస్థితేమో దరిద్రంగా తయారైంది. ఒక్కటంటే ఒక్క పని కూడా సక్రమంగా లేదు ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డికి అసలు కనీసం తలకాయ పనిచేస్తుందా లేదా అనేది ఇలా సగటు నాయకుడు ప్రశ్నిస్తూ, సగటు కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు. ఇలా అనిపిస్తుందా ప్రజాపాలన కనిపిస్తుందా? కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు, మొత్తం మమ్మల్ని కలవచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన కాదు, ప్రజలకు పంగనామాలు పెట్టే పాలన ఇది. ఏడగలుస్తుండి ఇలా ముఖ్యమంత్రి 52 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిండు. ఒక్క రోజున ఇలా ప్రజల వద్ద పాలన చేసిండు. ఇలా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడా? ప్రజలకు మరి బస్సు రేట్లు పెంచితే, బస్ టికెట్ల రేటు ఛార్జీలు పెంచితే, వాళ్ళ నడ్డి విరిస్తే వాళ్ళకు ఉండే కష్టాలు ఏందో గమనించిండా? వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడిండా? 52 సార్లు ఢిల్లీకి పోయే నాయకుడికి, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ నాయకుల గులాంగిరి చేసే నాయకుడికి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల కష్టాలు ఎట్లా తెలుస్తాయి? సో ఆయనకు ఎటువంటి కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా పైసలు దండుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప ఇంకొక పనే లేదు. ఆయన తెలిసిన ఇంత నిర్బంధాలు చేస్తా ఉన్నాడు. ఒక పక్క అక్రమంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని చేసినా కూడా జూబ్లీ హిల్స్లో మాదే ఎలక్షన్లో మాదే విజయం అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మంత్రులు ఏమో దున్నపోతులు అది అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దీని మీద ఏందన్న మీ స్పందన? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటారు కదా, అది పెచ్చుమీరిపోయి ఇలా దళిత మంత్రిని పట్టుకొని దున్నపోదని చెప్పి సంబోధించడం అంటే వాళ్ళ అహంకారము, వాళ్ళ బలుపు ఏ రేంజ్లో కళ్ళకు నెత్తికెక్కి కొట్టుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. రెండోది జూబ్లీహిల్స్లో గెలవడం అనేది పక్కన పెట్టుర్రి. జూబ్లీహిల్స్ ఒకటి ఇలా వాళ్ళు పొర్లు దండాలు పెట్టి బొర్లినా కానీ వాళ్ళకు రాజకీయంగా వాళ్ళు గెలవరు ఆ పొజిషన్. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఇలా ఏ కొత్త కార్యక్రమం చేసిరు వాళ్ళు? రోడ్ల దుస్థితి చూస్తారు ఆ జూబ్లీహిల్స్లో. మా యూసుఫ్ గూడలు చూడండి, రేమత్ నగర్ కానీ, లేకపోతే వెంగళరావు నగర్ కానీ, బోరబండ కానీ, షేక్పేట్ కానీ, ఏ డివిజన్ తీసుకున్నా కానీ దరిద్రంగా తయారయ్యాయి రోడ్లు. ఇలా ఎందుకు గెలుస్తాడు ఇంకా జూబ్లీహిల్స్లో? నువ్వు ఏం పొడిచి పీకినవా ఇలా హైదరాబాద్ నగరానికి? ఇలా నిన్నగాక మొన్న 3,000 కోట్లు వచ్చినాయి హైదరాబాద్ నగరం భూములు అమ్మితే. మరి జూబ్లీహిల్స్ కానీ మిగతా ప్రాంతాలు, మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రోడ్లను బాగు చేయవచ్చు కదా, ఎందుకు చేస్తలేడు? ఇది ప్రజలు అడుగుతుండ్రు. ఖచ్చితంగా కర్రు కాల్చి జూబ్లీహిల్స్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి. ఒక పక్క ఇదంతా జరుగుతుంది, ఇంకో పక్క ఎలక్షన్లు అంటున్నాడు స్థానిక సంస్థలు. దాని గురించి ఏం చెప్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. 32 జెడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. ఇలా రైతులకు పంగనామం పెట్టిండు కదా, రైతు భరోసా 2 దఫాలకు కొట్టిండు, రుణమాఫీ అరకొరగా చేసిండు, రైతులకు ఇస్తానటువంటి పంట బోనస్ ఇవ్వలేదు, సక్రమంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తలేడు, రైతులకు ఏ ఒక్క పని కూడా ఇస్తలేడు. ఈ ప్రభుత్వం వచ్చి 650 రోజులైంది, 650 మంది రైతులు చచ్చిపోయారు. ఇలా బలవన్ మరణాలు. ఇయ్యాల కూడా 3 రైతులు చనిపోయారు, యువ రైతులు. నిన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులను సర్వనాశనం, సత్యనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు గెలుస్తాడండి లోకల్ బాడీ ఎన్నికలు? నాకు అర్థం కాదు. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నదే రైతులు, ఇలా ఓట్లు వేయబోయేదే రైతులు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి బలుపుని, అహంకారాన్ని బొందబెడతారు ఈ ప్రజలు, ఈ రైతులు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని గెలిపించిందే రైతులు, పట్టణ ప్రజలు గెలిపేలాయనని. రూరల్ ఏరియాలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీసే రేవంత్ రెడ్డి గెలిపించారు. అదే రూరల్ ఏరియాలో ఇలా ఈ రేవంత్ రెడ్డిని, ఈయన పార్టీని బొందబెట్టడం ఖాయం.